ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఆయన నేను పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని అని అనడం విని యూదులు గొణిగారు. ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రులు మనం ఎరుగుదుమే. మరి ఇప్పుడితడు నేను పరలోకం నుంచి దిగివచ్చానని ఎందుకంటున్నాడు అని వాళ్ళన్నారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీలో మీరు గొనుక్కోవడం చాలించండి. నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప నా దగ్గరికి ఎవడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బతికిస్తాను. ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు. తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు. దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవడు చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూశాడు. ఇది నిజం. నమ్మిన వానికి అనంత జీవితం లభిస్తుంది. నేను మీ జీవితానికి ఆహారాన్ని. మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. కానీ ఈయన పరలోకం నుంచి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు. పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం ఇస్తాను. ఆ తరువాత మనకు తన శరీరాన్ని తినడానికి ఈయన ఏ విధంగా ఇస్తాడు అని యూదులు పరస్పరం తీవ్రంగా వాదించుకున్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, ఇది సత్యం. మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితే తప్ప మీలో జీవం ఉండదు. నా శరీరం తిని నా రక్తం త్రాగిన వానికి అనంత జీవితం లభిస్తుంది. అతన్ని నేను చివరి రోజు బతికిస్తాను. ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయము. నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.